అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈరోజు ఒక విషయాన్ని మీ ముందుకు నేను తీసుకురావాలని చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఎస్సీ స్టేటస్ గురించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు క్రైస్తవ్యంలో గలిబిలి రేపి అందరూ భయ ఆందోళనకు గురై చాలా వరకు కూడా చాలా బాధపడ్డారు, చింతించారు. అందరూ కూడా దీని మీద ఒక కార్యాచరణ చేద్దామని క్రైస్తవ నాయకులు, పెద్దలు అందరూ ఆలోచించి కోర్టుకి అప్పీల్కి వెళ్ళాలి. తిరిగి తప్పకుండా సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇవ్వాలి. ఒకవేళ మతం మారినా, కులం మారకూడదు, ఎస్సీ స్టేటస్ మారకూడదు అని దీని మీద ఒక కార్యాచరణ చేయాలని అందరూ ఒక తాటి మీదకి రావాలనే ఒక మంచి ఆలోచన అందరికీ రావడం చాలా సంతోషకరం. గతంలో నేను కూడా వీడియో చేశాను. అందరూ ఒక్కటవుదాం, దీని మీద కార్యాచరణ చేద్దాం అన్నప్పుడు దేవుడు ఆ మొర విన్నారు. దానికి కార్యాచరణగా ఈరోజు మనం చూస్తే రావులపాలెంలో ఒక అద్భుతమైనటువంటి ర్యాలీ చేశారు నిన్నటి దినాన్న. ఈరోజు శ్రీకాకుళంలో ఒక మంచి ర్యాలీ జరుగుతుంది. ఎస్సీ స్టేటస్ కోసమై దళితులు, క్రైస్తవులు, దళిత క్రైస్తవులు అందరూ కలిసి ఒక మంచి కార్యాచరణ చేసి ఎస్సీ స్టేటస్ మతం మారిన కులం మారకూడదు, మారడానికి వీలు లేదు, ఆ స్టేటస్ పోవడానికి వీలు లేదు అని చెప్పి అందరూ కూడా చక్కటి ర్యాలీలు చేస్తున్నారు, స్పందిస్తున్నారు. అందుని బట్టి దేవాది దేవునికి మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తున్నాను. తప్పకుండా మరి ఎంత గొప్పగా రావులపాలెంలో ర్యాలీ చేశారో వారిని చూసి మనమందరూ కూడా స్ఫూర్తి పొంది మనమందరూ ఖచ్చితంగా వీటి మీద ముందుకు వెళ్ళవలసిన అవసరత ఉంది అని మీ అందరికీ తెలియజేస్తూ, జరిగిన ర్యాలీని ఎంత చక్కగా చూపించారో ఒక్కసారి ఆ ర్యాలీని చూసిన తర్వాత నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకసారి చూడండి. కొత్తపేట నియోజకవర్గంలో క్రైస్తవుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో భారీ శాంతియుత ర్యాలీ నిర్వహించబడింది. రావులపాడు జంక్షన్ నుండి రావులపాలెం ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఎస్సీ హోదా కల్పించాలని, మతం మారిన కారణంగా రిజర్వేషన్లు రద్దు చేయకూడదని ప్రధాన డిమాండ్లతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా క్రైస్తవ సమాజానికి మత స్వేచ్ఛను పరిరక్షించాలని, అలాగే క్రైస్తవులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని ర్యాలీలో పాల్గొన్న వారు గట్టిగా డిమాండ్ చేశారు. జై భీమ్ నినాదాలతో ప్రాంతం మార్పులోకింది. శాంతియుతంగా సాగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొన్నారు. తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు. స్థానిక ప్రజల దృష్టిని ఆకర్షించిన ఈ ర్యాలీ కొత్తపేట నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ప్రెసిడెంట్లు, అలాగే హాస్యపురం ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్లు, అలాగే మినిస్టర్లు, ఈ యొక్క నిరసన ర్యాలీకి వచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. గత 76 సంవత్సరాలుగా మన దేశంలో ఉన్న దళితులందరూ కూడా వివక్షతోనే ఇప్పటికీ గురవుతున్నారు. స్వతంత్రం అయితే వచ్చింది కానీ మన దేశంలో దళితులకి ఇంకా స్వతంత్రం అయితే రాలేదు. మనకు నచ్చిన విశ్వాసాన్ని మనము తీసుకోలేము. 1950 తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికీ అమలుపరుస్తున్నారు. దానికి తక్షణమే గవర్నమెంట్ వాళ్ళు వెనక్కి తీసుకోవాలని మేమందరం కూడా కోరుతున్నాం. ఇదే విధంగా అన్ని ప్రాంతాల క్రైస్తవులు కూడా మీ యొక్క వాయిస్ ని తెలియపరిచినట్లయితే తప్పనిసరిగా మనకు బలమేదో తెలిసి ప్రభుత్వం తప్పనిసరిగా మన యొక్క విన్నపాలని విని తీసుకోవచ్చు. చూశారు కదా ఎంత చక్కగా ర్యాలీ చేశారు. అలాగే శ్రీకాకుళంలో చేయడానికి ఇంకా తదితర ప్రాంతాల్లో ఎక్కడైతే ఈ యొక్క క్రీస్తునందు ఒక ఆలోచన కలిగి తప్పకుండా దీని మీద కార్యాచరణ చేయాలని అనుకున్న ప్రతి వ్యక్తి కూడా, ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి సంఘము కూడా, ప్రతి నాయకుడు కూడా ముందుకు వస్తున్నారు. ఇంకా రావాలి, ఇలాంటి ర్యాలీలు జరగాలి. ఖచ్చితంగా మన యొక్క గోడు దళిత క్రైస్తవులకి జరుగుతున్న అన్యాయం మీద ఖచ్చితంగా మనం పోరాటం చేయాలి. మనం అందరూ దీని గురించి మాట్లాడాలి. ఇది కోర్టులో కూడా మనం అందరం అప్పీలుకి వెళ్ళాలి. ఖచ్చితంగా న్యాయస్థానంలో కూడా న్యాయ పోరాటం చేసి దీని మీద విజయం పొందాలి, ముందుకు వెళ్ళాలి మనం అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దేవుడి చిత్తం అయితే మరి మనం అందరూ కలుసుకుని ఒక పెద్ద కార్యాచరణ చేద్దాం. మేము విశాఖపట్నంలో కూడా మంచి ఇలాంటి ర్యాలీని చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. దీని మీద మరి మేము కూడా కార్యాచరణ చేస్తున్నాం. తప్పకుండా ఆయా ప్రాంతాల్లో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ దేశవ్యాప్తంగా దీని మీద ఒక గొప్ప కార్యాచరణ జరగాలి.
ప్రతి క్రైస్తవ నాయకుడు పెద్దలు కదలాలి, ప్రతి క్రైస్తవ సంఘం కదలాలి, వారందరూ కూడా స్పందిస్తూ ముందుకు రావాలని, దీని గురించి ఖచ్చితంగా కదిలొచ్చి క్రైస్తవం యొక్క మరి బలమేంటో మనం చూపించాలి. అది కోర్టులోనైనా మరి రోడ్డు మీద అయినా మనం చూపించగలిగిన పరిస్థితులు ఇప్పుడు మనకు వచ్చాయి కాబట్టి దీని మీద మనం ముందుకు వెళ్దాం. ఖచ్చితంగా చేయి కలుపుదాం. ఎస్సీ స్టేటస్ని మరలా మనం తిరిగి మతం మారిన కులం పోదని మనం బలంగా నిలబడదాం. ఆ ఎస్సీ స్టేటస్ని ఎప్పుడూ నిలుపుకుందాం. కోర్టులో ఖచ్చితంగా విజయం సాధిద్దాం. రండి, కదలి రండి, తరలి రండి. ఈ యొక్క కార్యక్రమాలు ఎక్కడ జరిగినా క్రైస్తవులందరూ పాల్గొనండి, దీని మీద పోరాడండి. న్యాయం వైపు మనం ఉందాం, సత్యం వైపు మనం ఉందాం. దేవుడు మనందరికీ తోడే ఉన్నాడు. థ్యాంక్ యూ. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.